నాన్న ఇప్పుడు కదా సార్ మా నాన్న వస్తే దాని బేస్గా ఒకసారి కాలనీకి వచ్చి ఇక్కడ మనకి దీనికి సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా 2-3 సార్లు మనం కలవడం జరిగింది. పైన కలెక్టర్ నుంచి రావాలా? సెల్ఫీ ఒకటి, సెల్ఫీ లేని వాళ్ళకి ఒకటి. అది ఒకటి పంపిస్తా చూడండి. ఒకటి నిన్న సెకండ్ మీటింగ్ ఇలాంటి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయాలి, చేస్తే బాగుంటుంది. ఏమన్నా మన నుంచి ఏమన్నా చిన్న చిన్నగా అంటే మనం వాటిని యూజ్ చేస్తాం. మా భూమి రథయాత్ర జరుగుతుంది. తెలంగాణ 1 లక్ష కిలోమీటర్ మొత్తం పబ్లిక్ ఇష్యూస్, సమస్యలు, హాస్పిటల్స్, స్కూల్స్, ఆదిలాబాద్ అయిపోయింది. ఏం చేయాలి? ఆ సమస్యలతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీల ఆలోచన విధానం హాస్పిటల్స్కి వచ్చి చూస్తున్నాం. హాస్పిటల్లో సమస్యలు భయంకరంగా ఉన్నాయి. డాక్టర్లే ఉంటుంది. మన అనగారిన వర్గాల ప్రజలే హాస్పిటల్కి వెళ్తారు. కానీ హాస్పిటల్ పవర్ మన దగ్గర లేదు. కావాల్సిన ఫెసిలిటీస్ లేవు. అడుగుదామంటే ఎవరిని లేకుండా చేయాలి? ఎవరిని బాధ్యత చేయాలి? సరే నిమిషాలు రండి డాక్టర్ గారిని రమ్మండి. ఇవన్నీ డిస్ట్రిక్ట్ హెడ్ కోర్ట్ నుంచి వస్తాయా? ఓకే, బాగుంది. ఎక్కువ వస్తాయి, కొలెస్ట్రాల్ ఎక్కువ మేనేజ్ చేసుకోవచ్చు. దీన్ని అప్గ్రేడ్ చేయాలి. పక్కనే జిల్లా కేంద్రం ఉంటే సరిపోదు. ఇంకా దీంట్లో కావాల్సిన నెబులైజర్స్ ఉన్నాయా సార్ పిల్లలకి? భోజనం ఫెసిలిటీ ఉందా? భోజనం ఫెసిలిటీ ఉంది. 24/7 వరకే భోజనం. మీరు అన్నట్టు 30 బెడ్స్గా పోతే వాటర్ ఫెసిలిటీ ఉందా? వాటర్ ఫెసిలిటీ బోర్ మనకి డిస్టెన్సర్ ఉంది. వాటర్ ఓఆర్ఆరా? ఏం వాటర్? ఓఆర్ఆర్ వాటర్. ఓఆర్ఆర్ వాటర్ ఉంది. టాయిలెట్స్, శానిటేషన్. ఆ బాయ్ దేనికి ఇంకా మంచిగా మెయింటెనెన్స్ ఇంకొంచెం బాగుండాలని కోరుకుంటున్నాం. 30 బెడ్స్ హాస్పిటల్గా మాత్రం దీన్ని 100% మార్చాలని మేము కూడా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇస్తాం. మీరు కూడా దీంట్లో ఆ డిమాండ్ పెట్టండి. అంటే మీరు డిమాండ్ అనలేరా? ప్రపోజల్లో అనవచ్చు. 30 బెడ్స్ హాస్పిటల్ ఇక్కడ అందరు ప్రజలకు, పేదవాళ్ళకి సౌకర్యం ఉంటుందనేది. వడ్డెర కాలనీ, వడ్డెర వాళ్ళు ఉన్నారు. ఇంకొన్ని వేరే సామాజిక బీసీ వర్గాలు కూడా ఉన్నారు. దాదాపుగా 50 ఇళ్ళు ఉన్నాయి అక్కడ. వాళ్ళు ఏమీ లేక ఈ ఊరోళ్ళు తిండి లేని వాళ్ళు కూలినాలు పని చేసుకొని షెల్టర్ లేక ఆడ ఇల్లు కట్టుకొని చిన్న చిన్న షెల్టర్లు వేసుకొని ఉంటుంటే ఆ ఇళ్ళ మీద పడే ఈ కూలుస్తాం అని నోటీసులు ఇస్తారట. మరి ఇదే గొల్లపల్లి ఊరిని కబ్జా చేసి మింగి 15 ఎకరాలు 20 ఎకరాలు అట్లా మింగినోడిని మాత్రం ఎవరు ముట్టుకోవటంలే. అందుకనే ఈ ప్రభుత్వం అనేది
మరి పేదవాళ్ళు చిన్న ఒక గుడిసె, అది ఎంత అంటే ఒక 10 గజాలు కూడా ఉండదు అనుకుంటా, 20 గజాలు ఉంటుంది. అలాంటి చిన్న స్థలంలో గుడిసెల్లాగా ఏదో 4 రేకులు వేసుకొని ఉంటుంటే ఒక 50 కుటుంబాలు అక్కడ ఉంటుంటే వాళ్ళ మీద పడి వాళ్ళని లేపుతామని భయపెడుతుండ్రు, వాళ్ళ ఇల్లు కూలగొడతామని నోటీసులు ఇస్తున్నారు. మేమంటున్నా వాళ్ళ ఇల్లు కూలగొట్టేటట్టయితే టౌన్లో మరి ఎకరాల భూమిని కబ్జా చేసిన రెడ్లు వెలమదొరలు, ఇక్కడ అక్రమంగా మరి భూమిని ఆక్రమించిన వాళ్ళ భూముల్ని ఫస్ట్ రికవర్ చేయండి. రికవర్ చేసి వాటిల నుంచి వాళ్ళని బయటికి వెళ్ళగొట్టి ముందు ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ పేదవాళ్ళ దగ్గరికి రావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ద సేమ్ టైం గవర్నమెంట్ని అడుగుతున్నాం, కలెక్టర్ రావాలా, ఆ ఇండ్లని మొత్తం చూడాలి, వాళ్ళ పరిస్థితిని చూడాలి, వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ, రోడ్స్, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ, హౌస్ నెంబర్స్ అన్నీ అలాట్ చేసి ఆ పట్టాలు వాళ్ళకి ఇవ్వాలని కోరుతున్నాం. ఎక్కడేమో ఓట్లు మాత్రం ఇస్తారు, ఓటు అయితే కావాలి. ఓటు ఏ విధంగా ఇచ్చారు మరి? హౌస్ నెంబర్ లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు, కానీ ఓట్లు ఇచ్చారు కానీ హౌస్ నెంబర్ అలాట్మెంటు లేకపోయినా, ఇల్లు సరిగ్గా లేకపోయినా, ఏ పట్టా లేకపోయినా ఓటు మాత్రం ఇచ్చారు. మరి ఓటు ఇచ్చారు కానీ పట్టా అయ్యారా అని అడుగుతున్నాం ఈ సందర్భంగా. అందుకని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, అక్కడ ఉండే ఆ పేదల ఇండ్లు ముట్టుకుంటే అతిపెద్ద యుద్ధం చేస్తాం ఇక్కడ వాళ్ళ తరఫున కూర్చొని. ఆ ఇళ్ళకి పట్టాలు ఇవ్వాలని ఈ సందర్భంగా ఎంఆర్ఓని, కలెక్టర్ని డిమాండ్ చేస్తాం. ముందుగానే తెలిసింది ఆ విషయం కూడా. రేషన్ కూడా దగ్గరలో ఏర్పాటు చేస్తే ఆ రేషన్ తీసుకోవడానికి కూడా పేదవాళ్ళకి, ఆ రేషన్ తెచ్చుకునే వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది. అది కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జోక్యం చేసుకోవాలి, పేదల పట్ల ఉండాలి. అట్లా ఉండకుండా ఇళ్ళని కూలగొడతాం, జేసీబీలు తీసుకొచ్చి అని అంటే కూలగొడతా అంటే మేము గవర్నమెంట్ కూలగొడతాం మా జేసీఏలతో. అందుకని ఈ సందర్భం గుర్తుపెట్టుకోవాలి. ఇళ్ళని కూలగొడతాం ఇంత ముందు లాకూడదు. ఇళ్ళని కూలగొడితే మేము గవర్నమెంట్ని కూలగొడతాం. భూమిని ఆక్రమించిన వాళ్ళ సంగతి 100 ఎకరాల